హాయ్ అండి అందరికీ. నేను ఇక్కడ మా ఊరికి దగ్గరలో ఉండే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. మాది వచ్చేసి కామారెడ్డి డిస్టిక్, మాచారెడ్డి మండల్. మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, ఎందుకంటే ఈ 2-3 డేస్ నుండి బాగా వినిపిస్తున్నాం డిస్టిక్ మండల్ నేమ్స్ అన్నమాట. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 3-4 పెద్ద పులులు సంచారం చేస్తున్నాయి బయటకు వచ్చని న్యూస్ వచ్చింది కదా. ఒక ఆవు దూడను కూడా చంపేసిందని అన్నారు. సో మాది చాలా చిన్న విలేజ్ అంతంపల్లి అని. మా ఊరికి ఈ టెంపుల్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మాచారెడ్డి మండల్ చుక్కాపూర్ అనే విలేజ్లో. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి. మన మనసులో ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుందని చాలామంది భక్తులు నమ్ముతారు ఇక్కడికి. మేము వచ్చింది ఫ్రైడే రోజు. థర్స్డే రోజు ఎలక్షన్స్ ఉండే, సో మేము హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాం. ఫ్రైడే రోజు మార్నింగ్ ఈ టెంపుల్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. చాలా పవర్ఫుల్ అండి. మేము ఫ్రైడే రోజు మార్నింగ్ వచ్చాం కాబట్టి జనాలు ఎవ్వరు లేరు. యాక్చువల్లీ సండే రోజు అయితే అసలు చాలా జనాలు వస్తారు ఇక్కడికి. అన్నీ నడుస్తాయి ఇక్కడ. చికెన్, మటన్ బాగా వండుకొని బయట తినడం కూడా బాగా నడుస్తుంది. డే టైంలో ఎంతమంది ఉన్నా కూడా నైట్ టైంలో ఇక్కడ ఎవ్వరు నిద్ర చేయరంట. అదిగా మనకు కూడా పెద్దగా తెలీదు. అండ్ ఇక్కడ మాది చాలా చిన్న ప్రాంతం. మా ఊరికి బస్ ఫెసిలిటీ కూడా లేదు. బయటికి వెళ్ళి పిల్లలు చదువుకోవాలంటే కూడా పక్క ఊరికి వెళ్ళాలి. పక్క ఊరికి వెళ్ళి అక్కడ బస్కి ఎక్కి కామారెడ్డి డిస్టిక్ వెళ్ళి అక్కడ కాలేజ్కి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. సో అంత చిన్న గ్రామం. నెక్స్ట్ టైం మా ఊరికి వెళ్ళినప్పుడు మా ఊరు కూడా ఒకసారి వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇక్కడ పవర్ఫుల్ ఏంటంటే ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి. అక్కడ మన మనసులో ఏమైనా అనుకొని ఇక్కడ కాయిన్స్ నిలబెడితే ఆ కోరిక నెరవేరుతుందని చాలామంది నమ్ముతారు. అక్కడ 2-3 కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇది స్వామివారి అవుట్ సైడ్ ఉండే విగ్రహం అన్నమాట. సో మేము లాస్ట్లో ఒక చిన్న ఫోటో దిగాము. వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.